హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి ఆస్ట్రేలియా తెలుగు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు. ఇండియాకి వెళ్తున్నాము అని షాపింగ్ వీడియో పెట్టాను. ఇంకా ఇండియాకి వెళ్ళే రోజు అయితే రానే వచ్చేసింది. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేది అవన్నీ తీయలేదు. చాలా హడావిడిగా అంటే అంతా అలా అయిపోయింది. అంటే ఫ్లైట్ మాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఆస్ట్రేలియా టైంలో ఉండేది. కానీ అది ఏమైందంటే డిలే అయిందనేసి మాకు 10 o'clockకి మెసేజ్ వచ్చింది. ఇంకా సరే అనేసి 2 o'clockకి స్టార్ట్ అవుదాము ఎయిర్పోర్ట్కి అనేలోపు మళ్ళీ 2 o'clock మళ్ళీ ఒక గంట ముందు మళ్ళీ మెసేజ్ మళ్ళీ ఫ్లైట్ డిలే అయింది 5:30కి అనేసి. 5:30కి అని చెప్పినారు. ఫస్ట్ మధ్యాహ్నం 2కి ఉండాల్సింది 5:30 అని చెప్పారు. మళ్ళీ 5:30కి అంటే 2కి వెళ్దాం అనుకున్నాం మేము. 5:30కి అని అనుకున్నామా, మళ్ళీ ఫ్లైట్ డిలే అని మెసేజ్ 7:30కి అనేసి. ఇంకా సరే అన్నట్లు ఇంటి దగ్గర నుంచి 4కి స్టార్ట్ అయ్యాము. 4కి స్టార్ట్ అయ్యి అంతా హడావిడిగా ఉండడంతో నేను అందుకే వీడియో కూడా తీయలేదు. అక్కడికి వెళ్ళాము. అదిగోండి ఎయిర్పోర్ట్లో మొత్తం ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. అక్కడ చెకింగ్ అంతా అయిపోయి ఇంకా టికెట్స్ వచ్చేసాయి. ఇంకా ఇక్కడేమో మా హస్బెండ్ ఇండియాకి వెళ్తున్నాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బాటిల్స్ అవి అడిగారు. సరే అని తీసుకోవడానికి వెళ్ళాడు. మేము ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎయిర్పోర్ట్లో పర్ఫ్యూమ్ షాప్స్ అన్నీ. ఇది సిడ్నీ ఎయిర్పోర్ట్ అనమాట. చూడండి, నేను ఎక్కువ ఏం తీయలేదులేండి. అంటే లగేజ్ మా దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఉండే. ఇంకా దానివల్ల బ్యాగ్ పట్టుకోవాలో నాకు ఇంకా ఫోన్ వీడియో తీయడానికి అవన్నీ లేదు అక్కడికి. మీకోసం అనేసి కొంచెం వీడియో అలా తీశాను. చూడండి, వీళ్ళు వెళ్తున్నారు పిల్లలు అందరూ. ఇదిగోండి, ఇక్కడ మేము ఇంకా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. అదిగో స్కూట్ అనే ఎయిర్లైన్స్ ఉంది కదా, అక్కడ మేము ఆ ఫ్లైట్లో వెళ్తున్నాము. అదిగోండి చూడు, కనిపిస్తుంది కదా స్కూట్ అని. అది సింగపూర్, ఆస్ట్రేలియా, అదే సిడ్నీ టు సింగపూరు. ఇంకా ఫ్లైట్ లోపలికి ఇప్పుడే వెళ్తున్నాము. ఇక్కడ అడుగుతున్నారు ఎంతమంది మీరు అనేసి. నేను టికెట్స్ చెప్పి 4 నెంబర్స్ అని చెప్పాను. లోపలికి వెళ్ళేసి ఇంకా చూడండి, ఇలా ఉంది స్కూట్ ఎయిర్లైన్స్, ఇలా ఉంటుంది. ఇంకా దీంతో ఫుడ్ అన్నీ మనమే తీసుకొచ్చుకోవాలి. డిసెంబర్లో ఫుల్ కాస్ట్లీగా ఉంటాయి ఫ్లైట్ టికెట్స్. మాకు దీంతో ఇంకా బుక్ చేసుకున్నాము. ఫుడ్ అన్నీ మనమే తీసుకుని వెళ్ళాలి. ఓన్లీ 10 kgs క్యాబిన్ లగేజ్ మాత్రమే ఇస్తారు. మనం కావాలంటే ఎక్స్ట్రా లగేజ్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, సూర్యుడు ఎంత మంచిగా వస్తున్నాయో కిరణాలు లోపలికి, ఫ్లైట్ లోపలికి. చాలా బాగుంది కదా. ఇదిగోండి, ఇప్పుడే ఇంకా ఫ్లైట్ అనేది కదులుతూ ఉంది. బ్యాడ్ లక్ ఏంటంటే 4 టికెట్స్ బుక్ చేసుకున్న ఒకరికి కూడా విండో సీట్ అనేది రాలేదు. ఇంకా నీకు అందుకే వీడియో తీయలేకపోయాను. చూడండి, సింగపూర్కి అయితే వచ్చేసాము. సింగపూర్ ఎయిర్పోర్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా నేను బటర్ఫ్లై గార్డెన్ అని అవన్నీ చాలానే ఉండే. నేను మంచిగా ఉంది ఎయిర్పోర్టు, చాలా బాగుంటుంది. నేను మొత్తం మంచిగా వీడియో తీయాలి, 3 hours లేవర్ టైం ఉంది మాకు అనేసి నేను ఎన్నో అనుకున్నాను. కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదా. అక్కడ ఏమైందంటే ఆస్ట్రేలియాలోనే మనకి సిడ్నీ టు సింగపూర్ టు చెన్నై టికెట్స్ మనకి ఇచ్చేస్తారు. అక్కడ ఏమైందంటే ఆ సింగపూర్ టు చెన్నైకి ఇచ్చిన టికెట్స్లలో మనకు గేట్ నెంబర్ అనేది ఇవ్వలేదు వాళ్ళు. ఫ్లైట్ దిగి ఇలా బయటకు వస్తానే చెన్నైకి వెళ్ళే వాళ్ళు అన్నట్లు వాళ్ళు బోర్డు పట్టుకొని ఉన్నారు. సరే అనేసి వాళ్ళని అడిగింటే పలానా గేట్ నెంబర్కి వెళ్ళండి అని చెప్పారు. అక్కడి నుంచి అది ఎట్లా అంటే మేము ఈ చివరిన ఫ్లైట్ దిగితే అటు చివరి వరకు ఆ చివరికి వెళ్ళమని చెప్పారు. ఆ బ్యాగ్స్ పట్టుకొని పిల్లలతో ఫుల్ వాళ్ళు నిద్రలో ఉన్నారు, తిరగలేక. ఇంకా అందుకే నేను అంత వీడియో తీయలేకపోయాను. అవన్నీ నేను ఎంతో అనుకున్నాను సింగపూర్ మంచిగా తీయాలి, ఎయిర్పోర్ట్లో వీడియోస్ మీకు అందరు చూడాలి అన్నట్లు నేను ఎంతో అనుకున్నాను. కానీ ఏం చేయలేకపోయాను. ఈసారి మళ్ళీ నేను ఇండియా టు ఆస్ట్రేలియా వెళ్తా కదా, అప్పుడు మళ్ళీ మాకు సింగపూరే వచ్చింది. అప్పుడన్నా కుదురుతుందేమో చూస్తాను.
చూడండి అసలు ఎంత బాగుందో కదా సింగపూర్ ఎయిర్పోర్టు. చాలా బాగుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గేట్ నెంబరు ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్పారు తెలుసా, ఫ్లైట్ అనేది అక్కడ డిలే అయింది కాబట్టి అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ సింగపూర్లో నుంచి చెన్నైకి ఉంది కదా, ఆ కనెక్టింగ్ ఫ్లైట్ అనేది వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ డే 9:30కి ఉంది. మీకు హోటల్లో రూమ్ ఇస్తాము, మీరు అక్కడ స్టే చేయండి, రెస్ట్ తీసుకోండి, అది ఇది అని అన్నీ చెప్పారు. ఇంకా మా హస్బెండ్ బాగా గట్టిగా మాట్లాడాడు. కోపం వచ్చి నేను అక్కడే సిడ్నీలోనే అడిగాము, కనెక్టింగ్ ఫ్లైట్ మేము అరేంజ్ చేసాము, మీకేమి ఇబ్బంది లేదు, అది ఇది అని చెప్పారు, మీరు అలా ఎలా చేస్తారు అని అనేసరికి మాకు ఫైనల్లీ ఇంకా మరుసటి రోజు మార్నింగ్ 7:30కి ఉంది సింగపూర్ ఎయిర్లైన్స్లో అని చెప్పారు. స్కూట్ కాకుండా సింగపూర్ ఎయిర్లైన్స్ మాట్లాడి వాళ్ళు పంపించారు. చూడండి నాకు ఇక్కడ ఇంకా ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూడండి ఆ కింగ్ అదేంటి ఏదో మరి లయన్ కింగో ఏదో మూవీ పెట్టుకొని మొత్తానికి చూసాను కొద్దిసేపు. ఇంకా అలా వీడియో తీస్తున్నాను. ఇంకా ఏంటంటే మా బాబుకి విండో సీటే, నాకు విండో సీటే వచ్చింది దీంతో. ఫ్లైట్ బాగుండే, ఫుడ్ కూడా మంచిగా ఉండే, ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుండింది. లేట్ అయినా కానీ మంచి ఫ్లైట్లోనే ఎక్కించారు వాళ్ళు. మరి 9:30 కంటే నైట్ ఇంకా 2 days, ఇంకా మళ్ళీ మరుసటి రోజు 3rd day ఇంటికి వెళ్ళాల్సింది వచ్చింది. మళ్ళీ మేము చెన్నై టు ఊరికి వెళ్ళాలి కదా. అమ్మో ఇంత లాంగ్ జర్నీ అయిపోయేదో అసలు. చూడండి ఇప్పుడు ఇంకా ఫ్లైట్ ఇంకా కదులుతుంది. వెళ్ళి ఒక్కసారిగా పైకి ఎగురుతుంది. అప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది. చెవులు కూడా బాగా నొప్పి పెడతాయి అసలు. చిన్నపిల్లలు కానీ కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అయితే కన్నా మంచి కాటన్ తెచ్చుకోండి. చెవులు బాగా పెయిన్ వస్తాయి అసలు. చూడండి ఈ సింగపూర్ ఎయిర్పోర్టు ఫ్లైట్స్ అన్నీ చూడు చిన్నగా ఎంత బాగున్నాయో అసలు, చిన్నగా ఎంత బాగున్నాయో కదా. ఇంకా అలా మొత్తం చూడండి సింగపూర్ అంతా ఎలా ఉందో చూడండి, కనిపిస్తుంది కదా. ఫ్లైట్స్ చూడండి ఎంత బాగున్నాయో, చిన్న బొమ్మలు ఉన్నాయి కదా ఆడుకునే బొమ్మల్లాగా. అలా కొంచెం పైకి ఎగరగానే చూడండి మొత్తం ఆ క్లౌడ్స్తో ఎలా కప్పేసాయో అసలు. ఆ మబ్బులు వచ్చేసి ఇంత అసలు నిజంగా గ్రేట్ అండి వాళ్ళు, పైలట్ వాళ్ళు ఎంత బాగా అసలు తీసుకెళ్తారు. అలా అసలు ఎలానో మరి ఇంత బాగా తీసుకెళ్తున్నారు చూడండి. అసలు ఏం కనిపించట్లేదు అసలు విండోలోంచి చూస్తే. అలా వాళ్ళు ఎలా వెళ్తున్నారో, వాళ్ళకి ఆ రూట్స్ అవన్నీ ఎలా తెలుసో కదా. చూడండి అంత పొగలాగా కమ్ముకుపోయింది అసలు. ఒకసారి నాకు అది అనిపించింది. అలా కొంచెం సేపటికి వాళ్ళు ఇంకా ఫుడ్ తీసుకొని వచ్చారు. మా పాప ఏమో, మా చిన్ని ఏమో నాన్ వెజ్ అని తీసుకునింది. ఇంకా ఫ్రూట్స్, యోగర్ట్, ఇంకా ఆరెంజ్ జ్యూస్, ఒకటి బన్ను, ఇంకా ఇదిగోండి రోటీ, ఆలు చికెన్ కర్రీ అని ఇచ్చారు. నేను మార్నింగే అనేసి నేను తీసుకోలేదు, నాకు తినాలనిపించక ఓన్లీ టిఫిన్ లాగా తీసుకున్నాను నేను. ఇదైతే కన్నా చాలా బాగుండింది. నేను పొంగలి వడ తీసుకున్నాను నా కోసం. ఇదిగోండి ఫ్రూట్స్, ఇదొకటి యోగర్ట్ తీసుకున్నాను. యోగర్ట్ అవన్నీ ఇస్తారు వీళ్ళు. ఇంకా ఒకటి వాటర్. చూడండి పైనకి వెళ్ళిన తర్వాత ఒకసారిగా ఎంత బాగుందో కదా.
వచ్చేసాం. చూడండి చెన్నైకి ఇంకా కొద్దిసేపట్లో ఇంకా ల్యాండ్ అయిపోతుంది. చూడండి చిన్న చిన్న ఇల్లులు ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇదిగోండి చెన్నై ఎయిర్పోర్ట్లో కొద్దిసేపట్లో ఇంకా ల్యాండ్ అయిపోతుంది. ఆల్రెడీ చూడండి ఇక్కడ స్క్రీన్లో నేను చూపిస్తున్నాను చెన్నైకి వచ్చేసినది. ఎంత బాగుందో కదా. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. తొందరలో మీకు ఇంకా చెన్నై టు మా ఊరికి వెళ్ళే వీడియో కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లేట్గా పోస్ట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.